తెలుగింటి వంటకి స్వాగతం. వెరైటీ రెసిపీలను మీకు పరిచయం చేస్తున్న మీ నేస్తం తెలుగింటి వంటలో ఈరోజు మనకు కొత్త రెసిపీని పరిచయం చేయడానికి వచ్చారు ప్రశాంతి హిల్స్లో ఉంటున్న రాజలక్ష్మి గారు. నమస్కారం అండి రాజలక్ష్మి గారు. ఇప్పుడు మీరు మాకు ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు? ఆనకాయ గారెలు. దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. బియ్య పిండి, నూనె, ఆనపకాయ తురం, వేయించిన పల్లి, శనగపప్పు, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, కారం, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, పెసరపప్పు. మరి తయారు చేసే విధానం చూపించండి. చూపిస్తాం. నూనె పోస్తాం. చాలు. ఇది కాగేలోపు మనం ఏం చేద్దాం? బియ్య పిండి వేస్తున్నాం. తర్వాత ఆనకాయ తురుము, శనగపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు సరిపడా, కొంచెం వెండి కారం, కరివేపాకు, పుదీనా, కొంచెం జీలకర్ర, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, పచ్చివేనండి వేయించిన నువ్వులు? వేయించలే పచ్చి, వేయించిన పల్లి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకోవాలండి. ఇంకిందులో వాటర్ కూడా పడతాయా? కొంచెం పడతాయి. ఇది ఆనకాయ తురుము ఉంది కదా, దానికి సరిపోయన్నీ, లేకపోతే అవసరం అంటేనే పోసుకున్నాం. వాటర్ తీసుకుంటున్నాం. ఆనపకాయ చాలా మంచిది కదండి హెల్త్కి, డైట్ పరంగా కానీ. ఆనపకాయ జ్యూస్ తాగితే కూడా వెయిట్ లాస్ అవుతుంది కదండి. ఇంకొంచెం వాటర్ పోయమంటారా? కొంచెం సరిపోతున్నాయి. బాగా మెత్తగా కలపాలి. కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్నాం. గారెలు తయారు చేసే విధానం మామూలుగా గారెలాగా చేతి మీద చేస్తాను. ఇప్పుడు చేతికి అంటకుండా ఉండడం కోసం కొంచెం నూనె అద్దుకున్నాను. ఇది మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారా? ఎప్పుడు చేస్తా. సమ్మర్ కదా, కూల్ అంటారు ఆనపకాయ. చేస్తాను, పిల్లలకి ఇష్టం బాగా. ఇది ఎంతసేపు పడుతుందండి వేగడానికి? టైం 10 నిమిషాలు. తిప్పాలా? ఆల్రెడీ ఒక పక్క బ్రౌన్ కలర్ అయిపోయింది, రెండో పక్క బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. వచ్చేసి తీస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం మేడం. వేడి ఆనపకాయ గారెలు రెడీ అయినాయి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. అలాగే. చాలా బాగుందండి, మీరు కూడా టేస్ట్ చూడండి. చాలా క్రిస్పీగా, ఇవన్నీ కూడా ఇందులో వేసినవన్నీ తెలుస్తున్నాయి టేస్ట్. నువ్వులు, పల్లీలు, శనగపప్పు చాలా బాగుంది. మాకు ఒక చిన్న చిట్కా చెప్పండి. గుంటె గరిగడాకు తీసుకొచ్చి క్లీన్ చేసి కొబ్బరి నూనె పోసి అందులో వేసి మసిలినాక బాగా మరిగించి అది బాటిల్లో పోసుకొని తలకు పెట్టుకుంటే తల ఊసిపోదు. విన్నారు కదండి రాజలక్ష్మి గారి చిట్కా. హెయిర్ లాస్ కనుక ఉన్నట్టయితే కొబ్బరి నూనెలో గుంట గరిగరాకు వేసి దాన్ని బాగా మరిగించి చల్లార్చిన తర్వాత రాసుకుంటే హెయిర్ లాస్ ఉండదు. మీరు ట్రై చేస్తారుగా. ఆనపకాయ గారెలకు కావలసిన పదార్థాలు: బియ్య పిండి, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, ఆనపకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, పుదీనా, ఉప్పు, కారం, నూనె,
తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసి కాగనివ్వాలి. ఇంకో బౌల్లో బియ్యపిండి తీసుకొని ఆనపకాయ తురుము, శనగపప్పు, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, కారం, కరివేపాకు, పుదీనా, జీలకర్ర, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, వేయించిన పల్లీలు వేసి కొద్దిగా వాటర్ పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని గారెలుగా చేసుకొని కాగిన నూనెలో వేయాలి. వేడి వేడి ఆనపకాయ గారెలు రెడీ. చూశారుగా ఆనపకాయ గారెలు చాలా యమ్మీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేస్తారుగా? తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో కొత్త రెసిపీతో మీ ముందుంటుంది మీ తెలుగింటి వంట. అంతవరకు సెలవు, నమస్కారం.